ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతివారి వద్దకు వచ్చింది. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాడు, నీ తల్లి కూడా చెడు నడతగల స్త్రీ కాదే అని అందరూ అన్నారు. మరియం తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం అన్నారు వారంతా. ఆ పసివాడు ఇలా పలికాడు, నేను అల్లాహ్ దాసుడను, ఆయన నాకు గ్రంథం వొసగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను దౌర్భాగ్యునిగాను చెయ్యలేదు. నేను పుట్టినరోజు, నేను చనిపోయే రోజు, నేను సజీవినై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది. ఇది మరియం కుమారుడైన ఈసా యథార్థ గాథ. ప్రజలు సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. అల్లాహ్కు సంతానం ఉండటమనేది ఎంతమాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.